హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు స్ఫూర్తి అందజేసిన ఈ అంశం ఎగరేసిన ఎర్రబావుట మృత్యుంజయుడు ఎం ఓంకార్ అని ప్రముఖుడి జీవిత విశేషాలని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపిస్తాను, వినండి. ఎగరేసిన ఎర్రబావుట మృత్యుంజయుడు ఎం ఓంకార్. ఇక వినండి, ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశం స్ఫూర్తి నుంచి వింటున్నాం. కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ జీవితంపై స్ఫూర్తి రాసిన వ్యాసం ఫేస్బుక్ నుంచి తీసుకోవడం జరిగింది. జీవితమంతా ప్రజలకే ఇచ్చిన కామ్రేడ్ ఓంకార్ జీవితం సదా స్ఫూర్తిదాయకమే. కామ్రేడ్ మద్దికాయల ఓంకార్కు వినమ్రంగా విప్లవ జోహార్లు. మృత్యువు భుజాలపై చేతులేసి బతుకంతా స్నేహం చేసినవాడు, శత్రువు విసిరిన బాంబులు జేబులో వేసుకొని కార్యకర్తల గుండె ధైర్యమై కథలు వెళ్ళినవాడు, పేగులను చీల్చుకుంటూ దూసుకెళ్లిన తోటాలను కడుపులోనే దాచుకొని ఉద్యమాన్ని ఉరుకులెత్తించినవాడు అతడెవరో కాదు, కార్యకర్తలంతా ముద్దుగా పిలుచుకునే మృత్యుంజయుడు కామ్రేడ్ మద్దికాయల ఓంకార్. 1928 మే 12న ఆనాటి నల్గొండ జిల్లా సూర్యాపేట తాలూకా ఆత్మకూరు మండలం ఏపూరు గ్రామంలో జన్మించాడు. వారి తల్లిదండ్రులు రామయ్య, తల్లి అనంతలక్ష్మి. ఓంకార్ అసలు పేరు వెంకట్రాములు. 4వ తరగతి వరకు స్వగ్రామంలోనే చదువుకున్నాడు. మొదట ఆర్య సమాజ్ ప్రభావంతో స్వాతంత్రోద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు. ఆ తర్వాత నిజాం ప్రభుత్వ ఏలుబడిలో తెలంగాణ పల్లెల్లో సాగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభకు చేరువయ్యాడు. 1944లో ఖమ్మంలో జరిగిన ఆంధ్ర మహాసభ సమావేశాలకు తన 18వ ఏట వాలంటీరుగా హాజరయ్యాడు. అక్కడే అతనికి తన జీవిత గమ్యం తెలిసింది, గమనము తెలిసింది. ఎదపై ఎర్రజెండా ఎత్తుకున్నాడు. తెలంగాణ సాయుధ సమరంలో సాగిపోయాడు. మొదటి దశలో కొరియర్గా పనిచేశాడు. ఆ తరువాత సూర్యాపేట, జనగామ ఆ ఏరియా కమిటీ క్యాంప్ ఆఫీస్ కార్యదర్శిగా, దళనాయకుడిగా, పార్టీ ఏరియా కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. పల్లె పల్లెన ప్రజలను సాయుధం చేసి సమరానికి నడిపించాడు. నిజాం సైన్యాలను, రజాకారు గూండాలను, దొరలు, దేశముఖులను గడగడలాడించాడు ఓంకార్. తను ఉద్యమంలో చేరిన ప్రారంభ దినాలలో అతని సొంత ఊరైన ఏపూరు సమీపంలోనే పోలీసు క్యాంపు ఉండేది. దానితో ఏమాత్రం జనాలను సమీకరించాలన్నా విపరీతమైన నిఘా ఉండేది. అయినా చాకచక్యంగా ప్రజలను సమీకరించి సాయుధ పోరాటానికి సమాయత్తం చేశాడు ఓంకార్. ఇది సహించలేని ఏపూర్ దేశ్ముఖ్ రాఘవరెడ్డి అనేకసార్లు ఓంకార్పై దాడులు చేయించినా అతడు అదిరింది లేదు, బెదిరింది లేదు, జెండాను వదిలింది లేదు. మొక్కవోని ధైర్యంతో తట్టుకొని నిలబడ్డాడు. దొరలతో కలబడ్డాడు. సూర్యాపేట తాలూకా ఏరియా కమిటీ సభ్యునిగా పాత సూర్యాపేట బాలెంల పోరాటాల్లో ముందుండి నడిపించాడు. ప్రజా సంఘాలను, గెరిల్లా దళాలను తయారు చేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణంలో నిమగ్నమయ్యాడు. భూస్వాముల భూములు, ప్రభుత్వ భూములు అనేక వేల ఎకరాలను ప్రజలకు పంచాడు స్వయంగా. 1944 నుండి 1948 వరకు సూర్యాపేట తాలూకాలో తన కార్యక్రమాలు నిర్వహించిన ఓంకార్ను 1949లో ఉద్యమ విస్తరణ కోసం ములుగు, నర్సంపేట ఆ పరిసర గిరిజన ప్రాంతాలకు పంపింది పార్టీ. అప్పటి నుండి
అతని జీవితమంతా మృత్యువుతో సయ్యాటలాడటమే. రోజు తలుపు తడుతున్న చావు పిలుపును వాయిదా వేస్తూ పల్లె పల్లెన ఎర్ర జెండాలు ఎగరవేయడమే ఆయన చేసిన పని. పర్వతగిరి, కేసముద్రం, గార్ల, బయ్యారం, తొర్రూరు, వర్ధన్నపేటలతో పాటు అటవీ ప్రాంతాలైన ఏటూరు నాగారం, మంగపేట, నరసంపేట, ములుగు, గోదావరి లోతట్టు ఆదివాసీ ప్రాంతాలకు దళ కమాండర్గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ సమయంలోనే ఆ గిరిపుత్రులకు మరింత దగ్గరై అడవికి అండగా గిరిజన దండై దండకారణ్యం నిండా ఎర్రజెండాను రెపరెపలాడించాడు. ఆదివాసుల ఆకాంక్షల కోసం అల్లూరి ఆశయమయ్యాడు. కోయ ప్రజల హక్కుల కోసం కొమరం భీం వారసత్వం అయ్యాడు. యూనియన్ సైన్యాలు విరుచుకుపడుతున్న సమయంలో గిరిజనులను ఉద్యమానికి సమాయత్తం చేయడంలో ఓంకార్ నిర్వహించిన పాత్ర మహోజ్వలమైనది. 1951 సాయుధ పోరాట విరమణ తరువాత వరంగల్ జిల్లా నిర్మాణ బాధ్యతలు స్వీకరించి పోరాట ఫలితాలను నిలబెట్టేందుకు పార్టీని నిరంతరం మిలిటెంట్గా ఉంచాడు. అతని మీద ఉన్న కేసుల రీత్యా 1953 వరకు అజ్ఞాత నుండి బయటికి రాలేకపోయాడు. అజ్ఞాతవాసంలో ఉంటూనే 1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థుల గెలుపుకు విశేష కృషి చేశాడు. వరంగల్ జిల్లాలో భూస్వామ్య శక్తుల ప్రభావం అధికం. అప్పటి వరకు సాధించుకున్న భూమిని నిలబెట్టుకునే సమస్య ఆయన ముందుకొచ్చింది. కౌలుదారుల హక్కులు కాపాడాల్సి వచ్చింది. ఈ కౌలుదారీ పోరాటంలో ఓంకార్ను హతమార్చడానికి అనేక పన్నాగాలు పన్ని పోలీసులు, పారామిలిటరీ బలగాల సాయంతో ఎన్ని కుతంత్రాలు పన్నినా ఏ రోజు వెనుకడుగు వేయలేదు ఆయన. భూస్వాముల ఎత్తులను చిత్తు చేయడంలో ప్రాణాంతక పరిస్థితులను కూడా అనేకసార్లు ఎదుర్కొన్నాడు. భూమితో ప్రజల అనుబంధం ఆకలికి అన్నానికి ఉన్న బంధం లాంటిది, కంటికి చూపుకు మధ్య సంబంధం లాంటిది. అందుకే ప్రాణాలకు తెగించి పోరాడి దాదాపు 1,60,000 ఎకరాల సాగు భూమిని 22,000 మంది కౌలుదారుల కుటుంబాలు చట్టరీత్యా సాధించుకునేలా చేశాడు ఓంకార్. పార్టీ పిలుపును అంకిత భావంతో అమలు చేసి లీగల్ పరిధిలోనే ఇంతటి విజయాన్ని సాధించటం ఓంకార్ దీక్ష దక్షతలకు, పోరాట పటిమకు ఓ నిదర్శనం. ప్రజాక్షేత్రంలో ఉద్యమాలు నిర్మించడమే కాదు, చట్టసభలను పోరాట క్షేత్రాలుగా మలచడంలోనూ ఆయన పాత్ర మరువలేనిది. 1972 నుండి 1994 వరకు 22 సంవత్సరాల పాటు 5 పర్యాయాలు నరసంపేట శాసనసభ్యునిగా అసెంబ్లీలో తన వాణిని బాణీని వినిపించాడు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి జరగాలని, ఆదివాసీ గిరిజనులకు స్వపరిపాలన కల్పించాలని, వారి హక్కుల పట్ల ప్రత్యేక దృష్టి సారించి అమలు చేయాలని, తాగునీరు, సాగునీరు, నిరుద్యోగ కార్మికుల విద్య, వైద్య తదితర ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అసెంబ్లీలో లేవనెత్తి వాటికి పరిష్కార మార్గాలను సూచించేవాడు ఓంకార్. మైదాన ప్రాంత గిరిజనులను, ముఖ్యంగా లంబాడీలను ప్రభుత్వం గుర్తించి వారి తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించాలని మన రాష్ట్రంలో మొదటి నుండి పోరాడిన వారిలో కీలక వ్యక్తి ఓంకార్. సభా మర్యాదలు కాపాడటంలో ప్రజానాయకుడు ఎలా ఉండాలో తెలియచెప్పిన మార్క్సిస్ట్ నేతల్లో ఓంకార్ ప్రథముడు. కమ్యూనిస్టుగా తన ప్రయాణంలో అనేక ప్రాణాంతక సంఘటనల నుండి బయటపడ్డాడు. ఆయన హతమార్చడానికి ప్రజాశత్రువులు చేయని ప్రయత్నాలంటూ లేవు. 1978 డిసెంబర్ 15న వరంగల్ జిల్లా కొత్తగూడెం మండలం సాదిరెడ్డిపల్లిలో బాంబుల దాడి చేశారు. 1979 మార్చి 5న హైదరాబాదులోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద మరో దాడి చేశారు. 1979 ఆగస్టు 14న మానుకోట బహిరంగ సభలో ప్రసంగించి వస్తుండగా దారి కాచిన దుండగులు కత్తులతో పొత్తి కడుపులో పొడిచి చనిపోయాడని వదిలివేసి వెళ్ళారు. 1984 డిసెంబర్ 19న పర్వతగిరి మండలం బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 12 బుల్లెట్లు
ఆయన శరీరంలోకి దూసుకుపోయాయి. సకాలంలో వైద్యం అందించి కాపాడుకోగలిగినా శరీరంలో ఒక బుల్లెట్ తీయలేని పరిస్థితి. అది తీస్తే మరణం తప్పదు కనుక అలాగే వదిలేయాల్సి వచ్చింది. 1989 డిసెంబర్ 25న దుగ్గొండి మండలంలోని రేబల్లే గ్రామంలో బహిరంగ సభలో మాట్లాడుతుండగా మరోసారి AK-47తో కాల్పులు జరిపారు. ఆ కాల్పుల నుంచి ఓంకార్ బయటపడినా అతడిని రక్షించే ప్రయత్నంలో కత్తి సాంబయ్య, చిరుబొమ్మల లక్ష్మీనారాయణ అనే 2 కార్యకర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. శత్రువుల దాడుల్లో ఒక్క వరంగల్ జిల్లాలోనే 100 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు అసువులు బాశారు. వివిధ తాలూకా పరిధుల్లో సుమారు 220 కేసుల్లో 3,000 మంది వరకు గాయపడ్డారు. ఓంకార్పై భూస్వాములతో పాటు నక్సలైట్లు అనేక దాడులు చేశారు. కానీ ప్రభుత్వమే పౌర హక్కులను కాలరాస్తూ నక్సలైట్లను అకారణంగా ఎన్కౌంటర్ల పేరుతో కాల్చి చంపుతున్నప్పుడు శాసనసభలో భార్గవ కమిషన్ కోసం నిలబడ్డది ఓంకారే. రాజ్యాన్ని బోనులో నిలబెట్టింది ఓంకారే. తనను చంపడానికి వచ్చిన వారైనా, తనపై దాడులు చేసిన వారైనా పార్టీ ఇచ్చిన క్రమశిక్షణతో వ్యక్తిగత రాగద్వేషాలకు తావు లేకుండా స్వచ్ఛమైన మనసుతో సిద్ధాంత అమలు కోసం తపించి నక్సలైట్లపై దాడులను నిరంతరం ఖండించాడు. ఉద్యమం ఒక మనిషిని ఎంత ఉన్నతుణ్ణి చేస్తుందో ఓంకార్ జీవితాన్ని చూస్తే అడుగడుగునా కనపడుతుంది. అనేక అంశాలను ప్రజలకు తెలియజేయడానికి వారిని కలిసి చెప్పేవి కొన్ని అయితే రాసి చెప్పేవి మరికొన్ని. అట్లా రాసి ప్రజలకు అర్థం చేయించడానికి అక్షరం అక్షరం కూడబలుక్కొని తెలుగుతో పాటు ఇంగ్లీషు నేర్చుకున్నాడు. అతడేమీ పెద్ద చదువులు చదివినవాడు కాదు. చదివింది 4వ తరగతి వరకే. అది వీధి బడిలో. ఆపై బడికి పోయింది లేదు. చదవడానికి అవకాశాలు అంతకన్నా రాలేదు. బతుకంతా జనం కోసం పోరాటమే. అట్లాంటి మనిషి జ్ఞాన సంపాదన కోసం తప్పించి నిరంతరం నిలబడనీయని చలనంతో ఆ జనం కోసమే అనేక అంశాలపై దాదాపు 10 పుస్తకాలు రాయటం మామూలు విషయమా? అతడు చెప్పిన ప్రతి పనిలో పూసలో దారంలా ఉన్నది కదలాల్సిన జనం, కదిలించే కమ్యూనిజమే. ఏ ఉద్యమకారుడికైనా రహస్య జీవితం, జైలు జీవితం రకంగా అవిభాజ్య భాగాలేమో. ఓంకార్ 1944 నుండి 1953 వరకు, 1967 నుండి 1972 వరకు రహస్య జీవితంలో పెద్దన్న, అలాగనే బ్రహ్మన్న అనే మారు పేర్లతో వ్యవహరించాడు. ఎమర్జెన్సీ సమయంలో శాసనసభ్యునిగా ఉన్నప్పుడు 1975లో 22 నెలలు జైలు జీవితం గడిపాడు. ఉద్యమకారుల కుటుంబ జీవితం ఎప్పుడూ వడ్డించిన విస్తరి కాదు. నడిచే బాటెప్పుడూ పూలపాన్పు కాదు. నిరంతరం కష్టాల కడలి దాటాల్సిందే. అందుకే ఓంకార్ కుటుంబ సభ్యులు కూడా అన్ని సంఘటనలకు సాక్షులుగా నిలిచారు. ఆంధ్ర మహాసభలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తున్న లక్ష్మిని 1944లో వివాహం చేసుకున్నాడు ఓంకార్. 1950 నిర్బంధ సమయంలో ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఓంకార్ భార్య చికిత్స కోసం వెళ్తుంటే పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. జైల్లోనే ఒక పాపకు జన్మనిచ్చి ఆరోగ్యం వికటించి సరైన సౌకర్యాలు లేక తల్లి పిల్ల ఇద్దరూ మరణించారు. ఈ పోలీసు నిర్బంధం మూలంగానే ఆయన తల్లి అనంతలక్ష్మి చనిపోయింది. ఆ తర్వాత 2 ఏళ్లకు ఉద్యమంలోనే ఉన్న నల్గొండ జిల్లాకు చెందిన లక్ష్మక్కతో 1952లో వివాహం జరిగింది. లక్ష్మక్క అప్పటికి ఉద్యమంలోనే అమరుడైన ముకుందరావు భార్య. భర్త చనిపోయిన మొక్కవోని ధైర్యంతో గార్ల, బయ్యారం ఆ ప్రాంతాల్లో సాయుధ పోరాటంలో దళ కమాండర్గా పనిచేసింది ఆవిడ. జైలుకు వెళ్ళింది. పోలీసుల దాడులను ఎదుర్కొంది. మొదటి భార్యకు కలిగిన మోహన్ రావుతో పాటు విజయ్ కుమార్, సుధాకర్, అశోక్, కూతురు జ్యోతి ఉన్నారు. అనేక కష్ట నష్టాలను భరించి ఉద్యమంలో పాల్గొంటూనే పిల్లలను బాధ్యత గల వారిగా తీర్చిదిద్దారు ఓంకార్. వీరంతా నేడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రజాతంత్ర ఉద్యమానికి భాగస్వామ్యం వహిస్తున్నారు. 1944లో ఆంధ్ర మహాసభ కార్యకర్తగా ప్రారంభమైన ఓంకార్ ప్రస్థానం ఓ కమ్యూనిస్టు ప్రయాణంగా పరిణతి చెందింది.
కష్టాలు కన్నీళ్లను లెక్క చేయక కష్టజీవుల కోసం కడవరకు కమ్యూనిస్టుగానే పోరాడుతూ 2008 అక్టోబర్ 17న కన్నుమూశారు. 2011 ఏప్రిల్ 24న ఆయన ఉద్యమ సహచరి, జీవిత సహచరి లక్ష్మక్క కూడా తుదిశ్వాస విడిచారు. కష్టజీవి ఆకలి కేకలను ఆయుధాలుగా మలిచినవాడు, కారిన కన్నీళ్లను కత్తులుగా నిలిపి ప్రజల బతుకు పోరాటానికి బంధమై నిలిచినవాడు, భావి పోరాటాలకు బాటై మొలిచినవాడు, ఓంకార్ ఎప్పుడు మృత్యుంజయుడే అంటూ స్ఫూర్తి అనేటువంటి ఈ అంశ రచయిత అందజేసిన ఎగరేసిన ఎర్రబావుట మృత్యుంజయుడు ఓంకార్ అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.